హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. దోస పిండి గానీ, ఇడ్లీ పిండి గానీ ఏమీ లేనప్పుడు సింపుల్‌గా మనం చేసుకునే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. ఇది పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఆవిరి మీద ఉడికిస్తాం కాబట్టి చాలా హెల్తీ. అలాగే జలుబు చేసినప్పుడు పిల్లలకి వెంటనే సిరప్స్ లాంటివి వేసేయకుండా మనం ఇలా కొంచెం ఇలాంటి టిప్స్ ఫాలో అయితే వాళ్ళకి చాలా రిలీఫ్‌గా ఉంటుంది. తొందరగా జలుబు కూడా తగ్గిపోతుంది. జలుబు వచ్చినప్పుడు ముఖ్యంగా పిల్లల్లో నోస్ బ్లాక్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఊపిరి ఆడదు నైట్ టైమ్ అదిని. అలాంటప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి. విక్స్ వేపరబుల్ లాంటివి మనం రాస్తూ ఉంటాం కదా! అది కాకుండా వాటికి రీప్లేస్‌మెంట్‌గా ఇలా కూడా చేసుకోవచ్చు. మీలో ఎంతమందికి తెలుసో మీ పిల్లలకి అప్లై చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఇలా గుంట గరిటె గానీ, చిన్న గిన్నె గానీ తీసుకొని స్టవ్ ఆన్ చేసి మంటని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. ఇక్కడ నేను మామూలుగా గేదె నెయ్యి వేస్తున్నాను. లేదంటే ఆవు నెయ్యి ఉంటుంది కదా! అదైనా వేసుకోవచ్చు. ఒక గరిటె వేసుకొని కొంచెం మంటకి దూరంగానే పెట్టాలి. లేదంటే నెయ్యి వేసేటప్పుడు అది స్టవ్ మీద పడితే ఇంకా మంటలు పొగల్లాగా వచ్చేస్తాయన్నమాట. నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో నేను ముద్ద కర్పూరం వేస్తున్నాను. మనకి క్వాంటిటీ పెంచితే గనక ఘాటు ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న ముక్క వేశాను. అది వేయగానే ఆల్రెడీ నెయ్యి వేడిగా ఉంది కాబట్టి కరిగిపోతది. వేసి కలిపి పక్కన పెట్టిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా డబ్బాలో వేసుకొని ఉంచుకోవాలన్నమాట. కొంచెం సేపు అయితే రూమ్ టెంపరేచర్‌కి బాగా వచ్చేసి అది సెట్ అయిపోయి మనకి విక్స్ వేపరబ్ ఎలా పనిచేస్తుందో సేమ్ అలాగే పనిచేస్తుంది. దీన్ని ఛాతీ మీద, వీపు భాగంలోను, జస్ట్ ముక్కుకి పై భాగంలో ఇలా కొంచెం అంటిస్తే గనక వాళ్ళకి నోస్ బ్లాకేజ్ అనేది చాలా క్లియర్ అవుతుందన్నమాట. క్లియర్ అయ్యి వాళ్ళకి చాలా ఫ్రీగా ఉంటుంది బ్రీతింగ్ అనేది. ఎప్పుడైనా సరే కోల్డ్ వస్తే వెంటనే ఎప్పుడు తగ్గిపోదు. 4, 5 డేస్ ఉంటుంది. అలా తగ్గిపోవాలనేసి మనం రకరకాల టాబ్లెట్స్ ఏస్తే వాళ్ళకి మత్తుగా కూడా ఉంటుంది. ఇబ్బంది పడతారు. ఈ టిప్ నచ్చితే ఫాలో చేయండి. అలానే బ్రేక్‌ఫాస్ట్ కోసం నేను నైట్ అయితే బాబుకి కోల్డ్ ఉందని నేను అది అప్లై చేశాను కదా! ఇది మార్నింగ్ మాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి నేను హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తయారు చేస్తున్నాను. ఒక గిన్నెలో 2 కప్పులు నీళ్లు, కొంచెం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఏ కప్‌తో నీళ్లు పోసామో అదే కప్పుతో బియ్యం పిండి వేసుకోవాలన్నమాట. బియ్యం పిండి 2 కప్పులు అంటే సమానంగా తీసుకోవాలి. 2 కప్పులు నీళ్లు, 2 కప్పులు బియ్యం పిండి. సాల్ట్ కూడా కొంచెం తక్కువ వేసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదు. వేసి నీళ్లు మరిగిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాలు ఉంచేస్తే ఆ వేడికి ఇది చక్కగా మగ్గుతుంది. తర్వాత వేరే బాండీలోకి ఈ పిండంతా వేసేసుకొని చేతులు తడుపుకుంటూ కొంచెం కొంచెంగా నీళ్లు చల్లుకుంటూ చన్నీళ్ళు మనం ఈ పిండి ముద్దని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. మనం ఇడియప్పం చేస్తున్నాము. ఇడ్లీ లాగే ఉంటుంది. అంటే ఇడ్లీ మనం ఆవిరి మీద పెడతాం కాబట్టి ఇది కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. హెల్తీ కూడా. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ముద్దలా అవుతుంది కదా! మూత పెట్టేసుకొని పక్కనుంచుకోవాలి. లేదంటే డ్రైగా అయిపోతుందన్నమాట. ఇక్కడ నేను దీంట్లోకి పప్పు, ఆకుకూర రైస్‌లోకి ఉంటుంది. టిఫిన్‌లోకి కూడా ఉంటుందని చేస్తున్నానన్నమాట. ఇది తెల్ల గలిజేరు. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకుకూర మాట. దీన్ని యూజ్ చేయడం వల్ల అప్పుడప్పుడు తినడం వల్ల అసలు ఎప్పుడైనా మనకి డయాలిసిస్ ఇప్పుడు చాలామందికి డయాలిసిస్ చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి సిట్యుయేషన్స్ ఎప్పటికీ రాకుండా ఉంటుందన్నమాట. పిల్లలకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా చాలా మంచిది. రకరకాల వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ తెల్ల గలిజేరుని ఎప్పుడైనా ఆకుకూరలాగా చేసి పెట్టండి. నేను మామూలుగా పెసరపప్పులో వేసి వండుతున్నాను. ఇడియప్పంలోకి కాంబినేషన్‌గా ఈ కర్రీని, పల్లీ చట్నీని గూడా నేను చేశానన్నమాట. రెండిటిని పెడతాం కాబట్టి చాలా న్యూట్రిషన్ వాల్యూస్ పిల్లలకి అందుతాయి. పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ ప్రాపర్‌గా తింటే ఆ రోజంతా స్కూల్‌లో చాలా హెల్తీగా ఉంటారు. పప్పు అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ పిండి ముద్ద కలిపి పెట్టుకున్నాను కదా! ఇడ్లీ పాత్రలో నీళ్ళేసి స్టవ్ మీద పెట్టాను. ప్లేట్‌లకి మాత్రం కొంచెం నెయ్యి రాస్తున్నాను. నెయ్యి ఫ్లేవర్ ఇంకా బావుంటుంది. కావాలంటే ఆయిల్ గూడా అప్లై చేసుకోవచ్చు. మనం జంతికలు వేసుకునేది ఉంటుంది కదా! దాంట్లో వేసుకొని కారపూసను వేసుకునేది కొంచెం హోల్స్ కొంచెం పెద్దవున్న దాంట్లో వేసేసుకోవాలి ఈ పిండిని. ఇలా పెట్టుకొని మనం ప్రెస్ చేసుకుంటూ మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసుకుంటే మనకి ఇడ్లీలాగా వస్తాయి. ఈ టిఫిన్ చాలా బావుంటుంది. ముఖ్యంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో మనం రాగి పిండి గూడా కలిపి చేసుకోవచ్చు. కాకపోతే ఇది చేసేటప్పుడు ముందు రోజే కొంచెం ప్రిపేర్డ్‌గా ఉంటే బావుంటుంది. ఎందుకంటే ఇది కొంచెం టైం పడుతుందన్నమాట. మనం ఇడ్లీ అంటే బ్యాటర్ తీసేసి ఇలా డైరెక్ట్ వేసేసి పెడతాము. ఇదేంటంటే పిండిని కలుపుకోవడం, పెట్టుకోవడం కాబట్టి కానీ హెల్తీ రెసిపీ. మీరు ఖచ్చితంగా పిల్లలకైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో చేసి పెట్టండి. ఇదంతా వేసేసి ప్లేట్లు పెట్టి 10 నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకుంటే ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బావుంటుంది. ఇది పెద్ద సైజులో గూడా వేసుకోవచ్చు. పెద్ద పెద్ద ప్లేట్లుంటే దాంట్లో పెట్టి వేసుకోవచ్చు. లేదంటే ఏదైనా గిన్నె పెట్టి ఆవిరికి దాని మీద ఒక పెద్ద ప్లేట్ పెట్టి దాని నిండా వేసేసుకొని తర్వాత కట్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. దీంట్లోకి నాన్ వెజ్ కర్రీస్ కూడా
టేస్ట్‌గా ఉంటాయి. లేదంటే పప్పు, ఆకుకూర కానీ, లేదంటే పల్లీ చట్నీ గానీ, ఇది ఓన్లీ వరిపిండే కాబట్టి కార్బోహైడ్రేట్ ఉంటుంది. పల్లీ చట్నీలో పల్లీలుంటాయి. నెక్స్ట్ పప్పులో పప్పు, ఆకుకూర, టమాటోలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్ని రకాల న్యూట్రియంట్స్ పిల్లలకు అందుతాయి. ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది కాబట్టి చక్కటి బ్రేక్‌ఫాస్ట్ మాట. మీరు ఖచ్చితంగా పిల్లలకి చేసి పెట్టండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరెప్పుడైనా పిల్లలకి ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని పెడుతూ ఉంటారో లేదో కామెంట్ చేయండి మాట. చూడండి మనకి చాలా సింపుల్‌గా వచ్చేస్తాయన్నమాట. ఇడ్లీలాగే వచ్చేస్తాయి. వేడివేడిగా ఉన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి పిల్లల కోసం చేసే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కానీ, స్నాక్స్ కానీ నేను ఎప్పటి నుంచి మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.